ఫీల్ అవ్వాలా. ఇప్పుడు మా మిస్సెస్ సౌదీ వెళ్ళిందని చెప్పాను కదా, అవును. నా లైఫ్ గమ్మత్తుగా ఉంటుందన్న. ఓకే, ఈ ట్విస్టులు. సౌదీ పోయింది, నేను వచ్చిన, జాగ్రత్త అది ఇది అని అన్ని అప్పచెప్పింది. ఇంత పిల్లలు ఇద్దరు బాబులు, ఇంత ఎల్కేజీ ఒకడు, యూకేజీ ఒకడు. నేను వచ్చి జాయిన్ అయినా పాపం వీళ్ళని తయారు చేయటం, స్కూల్కి పంపటం, మళ్ళీ నేను డ్యూటీకి రావటం, ఒక పని మనిషిని పెట్టుకొని పిల్లల్ని చూసుకోవటానికి, రిసీవ్ చేసుకోవటానికి, అట్లా మళ్ళీ వాళ్ళ స్కూల్ టైంకి వెళ్ళా మళ్ళీ పోవటం. ఈ షాపులు చెకింగ్ అది ఉండేది, మధ్యాహ్నం తర్వాత పెట్టుకునేవాడిని. ఎందుకంటే 3 గంటలకు వీళ్ళని రిసీవ్ చేసుకొని ఇంట్లో తిప్పి మళ్ళీ కాకపోతే 1 గంట పోయి వచ్చామని. అలా టైంలో రవీంద్ర భారతిలో నాటకం, ఆ నాటకంలో నాది మంచి రోలు, హీరోలు అన్న. ఆ నాటకం చూడటానికి ప్రతాపాటి రాఘవ్ గారు చీఫ్ గెస్ట్. ఓకే. నాకు ఈ లోపల కొందరు పరిచయం అయినా మన సెక్రటేరియట్ ఎంప్లాయీస్, ఎల్ఐసి ఉండేది సెక్రటరీ ఎదురుకుండా ఉండేది, ఆ ఎంప్లాయీస్, ఈ హైకోర్టు ఎంప్లాయీస్, వీళ్ళందరూ కలిసి వేస్తున్నారు ఆ నాటకం. ఓకే. నన్ను నువ్వు బాగా యాక్ట్ చేస్తావు, మేము చూసినాం ఒకసారి అక్కడ ఒక స్కూల్లో డైలాగ్ చెప్పినావు, నువ్వు వేస్తే బాగుంటుంది కదా ఈ క్యారెక్టర్ అని అంటే చేస్తాను. నాకు సర్టిఫికేట్ ఇచ్చిపోయింది కదా ఇలా చెయ్యని. సార్ అని అది పెట్టుకున్నాను. అది రవీంద్ర భారతి నాటకం. అసలు రాఘవ్ గారు అయితే మామూలుగా ఇట్లా కూర్చోలేదు నాకు, ఇట్లే ఉన్నాడు. అయ్యో ఊళ్ళు బండబడ ఏం యాక్టింగ్, అదే అదే అయ్యయ్యో ఇంతే అన్నారు. ఓకే. అనేక స్టేజ్ మీద ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు, అరే ఆ పిల్లగాడు ఏడే అబ్బాయి రమణ, అబ్బా ఏం చేసావా నువ్వు, అసలు స్టేజ్ మీద ఆగట్లేదు కదా, నీకు చక్రాలు ఉన్నట్టే తిరుగుతున్నావు, అది ఇదని మెచ్చుకొని మా సినిమాలో వేస్తావా అన్న. వేస్తా సార్, రేపు వచ్చే అన్నాడు. అంటే లీవ్ పెట్టాలి సార్, ఇవాళ నాటకం వేసిన కదా, ఈ నాటకం గురించి 2-3 రోజులు లీవ్ పెట్టాలి సార్, రేపు ఒక్కరోజు వదిలిపెట్టండి సార్, ఎల్లుండి వస్తాం. సరే ఓకే అన్నారు. ఎల్లుండి పోయినా, ఓ రిక్షావాడి క్యారెక్టర్, డైలాగులు ఇచ్చారు, పటపటపట చెప్పేశారు. టేక్ 1 ఓకే, టేక్ ఓకే అంటున్నారు. ఆయనకు ఆశ్చర్యం, చూసినవా నేను అలాంటి తెచ్చాను అని. ఆయన డైరెక్టర్ ఏమో ఇంకొక తనకి మాట ఇచ్చిండు, వీడు ఇట్లా చేస్తున్నాడు, నేను చెయ్యనేమో, నన్ను తీసి పారేసి పెట్టుకుందాం ప్లాన్లో ఉన్నాడు. దడ 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 అనిపిస్తున్నా. రాజశేఖర్ కూడా మేకప్ రూమ్లోంచి వచ్చి, రాజశేఖర్ గారు హీరో దాంట్లో వచ్చి చూసి ఎంత హ్యాపీ అయిపోయిందంటే, ఇంత బాగా చేస్తాండి అబ్బాయి, మీరు ఏం చేస్తారంటే, ఇట్లా నేను ఎంప్లాయీ, ఇట్లా సినిమాది ఈ ప్రశ్నకు బదిలేదు. ఓకే. జయచిత్ర హీరోయిన్ ముచ్చెల్లారు. ఇక మీ సినిమా లోపల రాజశేఖర్ గారు మీ ఫ్రెండ్స్ అయిపోయాను. నేను నాకు అవి పనులు చెప్పేవాడు, బిర్యానీ అక్కడ బాగుంటుందే కదా, నువ్వు అటు నుంచి వస్తావు కదా అంటే, నేను ఎంప్లాయీని కదా, మంచిగా నేను తీసుకుపోయేవాడిని, మంచిగా ఎంజాయ్ చేసేవాడు. అక్కడ కొంచెం భోజనాలు కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది. రాఘవ్ గారి దగ్గర. అవును. షాన్బాగ్ నుంచి వస్తావా, అవును వస్తా, దోశ బాగుంటుందటగా. అలా మాకు రిలేషన్ ఎంతవరకు పోయినా అంటే బావగారు అనుకున్న పోయి, అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు. ఆ తర్వాత యుగకర్తలు షూటింగ్, యుగకర్తల్లో జీవిత గారు ఇంకా మనం బాగా క్లోజ్ అయిపోయినాం. అక్కడ డైరెక్టర్కును రాఘవ్ గారికి గొడవ వచ్చి సినిమా ఆగిపోయిందని. ఆగిపోయినాక రాఘవ్ గారిని పిలిపించి, మన కోట రామకృష్ణ గారిని, ఇది క్లైమాక్స్ ఎట్లా చేయాలో చెప్పమంటే ఆయన చూసిండు సినిమా. నేను కనపడా, అరే ఇతను ఎవరు అంటే, ఇట్లా ఒక ఎంప్లాయీ, అరే భలే చేస్తున్నాడే, టిపికల్గా ఉన్నాడు, పిలిపిస్తావా రాజశేఖర్? పిలిపిస్తాను. నాకు ఫోన్ చేసేవాడు, ఫోన్ చేసి వచ్చిన, బాగుంది ఈ ప్రశ్న బదులేదు, నేను చూశాను, మన సినిమాలో ఉంటుంది, నువ్వు వేయాలంటే వేస్తా సార్. దాంట్లో ఇక ఆహుతి. ఓకే. ఆహుతిలో పాంటి పొల్లయ్య క్యారెక్టర్. అందులో ఒక ఫస్ట్ డేనే పోయి తిన్నారా డైలాగ్ చదువుకోమని ఇచ్చారు. చదువుకున్నా. నాకు నాటకాలు వేసిన కదా అన్నది ఈజీ, 2 సార్లు చదివిన ఓకే కానీ కూర్చున్న కాగితం పెట్టా అనుకుంటా. స్టేజ్ ఫియర్గా ఉన్నది కదా. అవును. డైరెక్టర్ ఇట్లా చూశారు, చూసి పిలవండి పిలిచారు. చేద్దామా? చేద్దాం సార్ అన్న. అనగానే ఏంటే చేద్దామా, టేక్ చేద్దామా, చేద్దాం సార్, పెద్ద డైలాగ్ చేద్దాం సార్ అనేసరికి ఆయన
నవ్వి శ్యాంబాబు గారికి వెళ్ళి చూశాను. ప్రతి షాట్ శ్యాంబాబు గారు చూస్తాడు, ఏంటి ఓకే. ఇట్లా అంటాడు. సరే ఓకే పెట్టారు, ఒకటే టేక్ చేసేసారు, క్లాప్స్. ఇది ఒక పాయింట్ అండి. ఈ పాయింట్ కదా ఇంకో పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్కు నా అత్తోరు పాయింట్ ఒకటండి. అత్తోరు పాయింట్కు నున్ను, ఈ పాయింట్కు నున్ను, మా పొలం పాయింట్ అండి. పొలం పాయింట్కు అత్త పాయింట్ అని డైలాగ్. ఓకే. అది ఇట్లా తిప్పుకుంటూ వెళ్ళి చేస్తే వండర్ అయిపోయారు కోటిగా రామకృష్ణ గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ బాగా చేసావని ఉన్నాను, మెచ్చుకున్నారు. ఓకే. క్యారెక్టర్ పెరిగింది, ఇక క్లైమాక్స్ దాకా పోయింది. చిన్న క్యారెక్టర్ అయితే ఇక దాని అంటేనే అంకుశం. అంకుశం రిలీజ్ అయిన రోజు కూడా నేను ఉద్యోగం చేస్తున్నాను. ఓకే. నన్ను అటు ఓల్డ్ సిటీ నుంచి ఇవి గ్రీన్ ల్యాండ్స్ సర్కిల్ 7కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. దగ్గర ఉంటుంది బేగంపేట అని. నేను కార్డ్స్ నెలకు 30 కార్డ్స్ చెక్ చేసి పెట్టాలి. రేషన్ కార్డులు అంటే సేల్స్ రిజిస్టర్ కార్డు, రేషన్ తీసుకున్నాడు లేదా జెన్యూన్గా సప్లై అవుతుందా లేదనేది అది చెక్ చేస్తున్నాడు. మీరా ట్యాక్స్ కాదు. సినిమా అంకుశం సినిమా రిలీజ్ అయితే అంత పెద్ద క్యారెక్టర్ వేసి, అవును, నేను డ్యూటీ చేస్తాడన్నా, అందులో మళ్ళీ మీరా ట్యాక్స్ పక్కన మీరా ట్యాక్స్లో ఆడుతుంది అది. నేను ఏమైనా అవకాశం దొరికితే పని అయిపోతే అట్ట పోయి చూసుకుందాము అనుకున్నాను. ఓకే. ఈ లోపల సినిమా అయిపోయింది. ఒక్కడొచ్చి చూసిండు ఆగిండు, ఇంకొకడు వచ్చి చూసిండు ఆగిండు, ఒక్కడు పోయిండు, 20 పోయిండు, 50 మంది, 100 మంది. ఊరు నాయన లాభం లేదని స్కూటర్ తీసుకొని ఊసుకో పారిపోయాను. ఆఫీస్కి వచ్చారే, నేను చేయలేకపోయినరా, నాకు మెమో ఇస్తారేమో, నేను 20 కార్డులే చేసిన, ఏం చేయాలి, ఇట్లా ఎంట పడ్డారంటే తెలిసిపోయిందిరా పిచ్చాడా నువ్వు, అసలు అంత మంచి క్యారెక్టర్ వేసినావు, నువ్వు ఎంత బాగుందో తెలుసా, సూపర్ హిట్ సినిమా అంకుశం అని అందరూ అంటున్నారు అన్న ఆఫీసులో. ఓకే. పూర్వం ఇంతమంది అంటున్నారు ఏంటి అని నేను అంటే టెన్షన్. అదే ఆ టెన్షన్ ఏంటన్నా వారం రోజుల్లోనే 8-9 సినిమాలు బుక్ అయిపోయినా ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆ డేట్లు ఇట్లా అడ్జస్ట్ అయి తెలియదు. ఈ లోపల దాసర్ గారి సినిమా వచ్చింది ఒకటే ఆ 10లో. దాసర్ గారు డేట్లు లేవు ఖాళీ అన్న, అరే వాడిని పిలవమంటారు అన్న, ఏరా ఏంటి ఖాళీ లేదన్నా ఉంటా, అప్పుడు అంత మొగాడు అయిపోయావు అన్నాడా అంటే అమాయకంగా అర్థమైపోయింది. ఏంట్రా ఏంటి ప్రాబ్లం, ఇది 10 సినిమాలు వచ్చినాయి సార్, ఇగో రాసుకున్నాను, ఇది ఎట్టెట్లో మ్యాచ్ అంటే, అది అరే నిన్నటి దాకా నీకు సినిమా కావాలరా, ఇవాళ సినిమా ఇండస్ట్రీకి నువ్వు కావాలి, నువ్వు ఆ ప్లేస్కి వచ్చినావు కనుక నువ్వు ఇచ్చినయే డేట్లు, నువ్వు ఇచ్చిందే షూటింగ్ ఉంటుంది, నువ్వు దాన్ని ఎట్లా చేయాలి నేను చెప్తాను నేను, లేకుంటే ఆ డైరీ నాకు నేను రాసి పెడతా, ముందు నా డేట్లు తీసుకుంటారా తర్వాత వద్దు గురుగారు, గురుగారు నాకు చెప్తే చాలా నేను ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు డైరీ పెట్టి అరే దీనికి ఎన్ని రోజులు ఇస్తారు, 3 ఇస్తావా 2 ఇస్తావా, మనకి తీసేసినారా 15 రోజులు, మన 15 తీసేసాను సార్, ఇగో ఇట్లా రా 3 4 లేకుంటే 5 ఇస్తావా, 2 ఇస్తావా, ఇట్లా చేసుకోవాలరా, ఓకే నీ డేట్ అని బట్టే షెడ్యూల్ వేసుకుంటారు అని చెప్తే, ఓహో ఆ సవలతు కూడా ఉందా అనుకున్నాను. అనుకొని అట్లా నడుపుతూ అంకుశం నుంచి టప్ప 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 అనుకోకుండా వచ్చి పడిపోయింది. బొబ్బిలి రాజా వచ్చింది, అంటే 20-30 సినిమాలు అయినాయి. బొబ్బిలి రాజా, కోట కాంబినేషన్ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే తిడతాడని, అదే పక్కన ఉండని బాగా చేస్తే ఒప్పుకోడు. అంటే నేను అంకుశం నాది కొంచెం నాకు పేరు వచ్చి రిలీజ్ అయ్యి ఎవడు వాడు అని నా సర్చింగ్లో ఉన్నాడు, ఎవడు వాడు నాకు పోటీకి వచ్చిండట, ఇవన్నీ వింటున్నాను. ఆయనతోనే కాంబినేషన్ అమ్మో అనుకున్నాను. నేను నిజంగానే నన్ను చూసి ఇట్లా చూసుకుంటే ఈయన చూపులు చూస్తాడు కదా. అవును. ఇక గోపాల్ గారు డైరెక్టర్, అన్న చూస్తుండన్నా తిడతాడేమో భయంగా ఉందని, ఏం భయం లేదు నేనున్నా కదా చెయ్యి నువ్వు అన్నాడు. మేము మామూలుగానే ఇక యాక్టింగ్ కాడికి వచ్చి చెక్క మోగినాక ఆగేది కదన్న బండి. ఓకే. ఫటాఫట్ చేస్తున్నాము. ఒకరోజు దానిశ్రీ గారు గమనించారు అనేది, గమనించి ఓహో అనుకొని, బాబుమోహన్ గారు ఇట్టనండి ఏమిటి అతను నిన్ను టీచ్ చేస్తున్నాడు కదా సీనియారిటీ అని అన్నారు అని ఇక మా మీదనే చూపు పెట్టేది. ఒకరోజు బాగా తీటింది, కోటని మరి నువ్వు బాబు మొహం పాపం కొత్తగా వచ్చింది ఆయన అంటున్నావు, నేను నిన్నలేనా మరి, అదే కదా ఆవిడ పెద్ద సీనియర్ కదా కమానంది. నేను అప్పటి నుంచి అక్కని మొదలు పెట్టాను, అక్క అట్లా కదా అక్క అని చెప్పేవాని, బాగా లైక్ చేసేది నన్ను.
అది అక్కడి నుంచి తిట్టడం మానేసిండు అన్న. ఓకే. తిట్టడం మానేసింది కానీ అన్న డబ్బింగ్ కలిపి చెప్పాలి, ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్పాలని గోపాల్ గారు పెట్టాను అన్న. Okay. తెలంగాణ యాక్సెంట్ పెట్టారు, నాకు అది రాదు. ఖమ్మం కదన్న, మిక్చర్ ఉంటుంది. అవును, ఖమ్మం అంటే కొంచెం ఆంధ్ర భాష ఎక్కువ. దగ్గర కదా, ఆంధ్ర భాష ఎక్కువ. సినీ లాంగ్వేజ్ ఉంటుందన్న. అంతా ఆంధ్ర భాష లేదు. ఇక ఆ డబ్బింగ్ కాడ కొద్దిగా క్లోజ్ అయినాం. ఓకే. నేను అతనికి హామ్ కాదని అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినాం. బాగా క్లోజ్ అయిపోయింది. అన్న గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అని అనేవాడు. ఏంట్రా అని అనేది, ఏం లేదన్న సరే రేబాయ్ అదే. మామగారు నుంచి ఇక ఇంకా థిక్కెస్ట్ అయిపోయారు. నాకు ఒక పేరు, ఓకే, కాంబినేషన్, హిట్ కాంబినేషన్ అయిపోయింది. కాంబినేషన్ ఒక పేరు లాగా. అవును. రేలంగి గారు, రమణారెడ్డి గారు, రావు గోపాలరావు గారు, ఇట్లా